ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బాబు నాయుడు ఆ పేద రైతు జీవితంలో వెలుగు నింపారు. నిరుపేద రైతు కష్టాలను విని వాటిని ఒక్క ఆదేశంతో పరిష్కరించడంతో ఆ అన్నదాత ఆనందంతో ఉబ్బి తప్పిపోతున్నాడు. ఇంతకీ చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలేంటి? రైతు సంతోషానికి కారణమేంటి? నాకు దేవుడు దేవుడు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం సోమాపురం గ్రామానికి చెందిన చలపతి ఓ పేద రైతు. అతను సహకార బ్యాంకులో చేసిన 50,000 రుణం ఏకంగా 85,000 రూపాయలకు చేరింది. లోన్ చేసిన బోరేపించిన లోను కుప్పంలో, కానీ చంద్రబాబు ఉన్నప్పుడే ఆ లోను తీసుకొచ్చి 45,000 నా చేతికి ఇచ్చినారు. ఆ 45,000కు గొర్రెలమ్మేసి బోరేపించిన. కానీ డబ్బు అడిగితే మోటార్ బిగించుకోవాలంటే ఎవరు నాకు చేయలేదు, ఎవరు సహాయం చేయలేదు. తనకున్న పొలంలో 30 వంతు హంద్రినివా కాలువకు వెళ్లిపోయింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ రైతుకు పరిహారం సైతం అందలేదు. మిగిలిన కొద్దిపాటి పొలాన్నైనా పండించుకుందామన్న ఆశతో రైతు చలపతి తనకు ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ అప్పు చేసి బోరుబావిని తవ్వించాడు. బోరుబావిలో నీళ్లు పడ్డప్పటికీ విద్యుత్ పంప్ సెట్ కాలేదు. కానీ అప్పుల పాలైన చలపతికి అది కొనే స్తోమత లేకపోయింది. ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉన్న చలపతికి తమ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం వస్తున్నారని తెలిసి ఎన్నో ఆశలతో ఈ నెల 7వ తేదీన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జననాయకుడు కార్యక్రమానికి రైతు చలపతి అర్జీ ఇవ్వడానికి వచ్చారు. అయితే అక్కడ చంద్రబాబు నాయుడు అర్జీ తీసుకున్నారు. ఆ రైతు చలపతి చెప్పిన కష్టాలను సీఎం ఓపికగా ఆలకించారు. అప్పటికప్పుడే స్పందించి ఆ రైతు రుణాన్ని రీషెడ్యూల్ చేయమని చెప్పడంతో పాటు 48 గంటల్లోగా ఆయన పొలంలో విద్యుత్ మోటార్ ఏర్పాటు చేసి పైప్ లైన్లు బిగించారని అధికారులను ఆదేశించారు. వెంటనే స్పందించిన అధికారులు ఆర్డబ్ల్యూఎస్ డిఈ పురుషోత్తం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆదేశించిన అదే రోజు రాత్రి భూగర్భం నుంచి పొలంలో పంటను తడిపింది. నీటిని చూసిన ఆనందంలో ఆ రైతు చలపతి ఆనందం పట్టలేకపోయాడు. నా దేవుడు చంద్రబాబు, ఆయనకు నేనే కాదు మా కుటుంబం మొత్తం జీవితాంతం రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశాడు. నాకు దేవుడు ఎవరు నన్ను కాపాడలేదు, ఇందరు నాయకులు ఉండి నన్ను కాపాడలేదు. నాకు సీఎం చంద్రబాబు నాకు కాపాడినాడు. రైతు కుటుంబ సభ్యులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇచ్చినాడు మాకు దేవుడు. చంద్రబాబు ఎవరు మమ్మల్ని ఆదరేయలేదు, ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని ఆదరేయలేదు. మా బిడ్డ తరమ బాబును మేము వదిలేదు లేదు. దేశానికి అన్నం పెట్టే రైతులు చాలా కష్టాలు వెంటాడుతాయి. ఆ బాధలను తెలుసుకుని వాటిని పరిష్కరించిన సీఎం చంద్రబాబుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. నాకు దేవుడు ఇచ్చినాడు మాకు దేవుడు.